నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మరొక్కసారి తెర మీదకి వచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ఎలాగైనా పాస్ చేసుకోవాలి అని ప్రభుత్వం పట్టుదలతోటి ఉంది. దానికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో దీనికి సంబంధించి అందరూ ఓకే చేస్తున్నట్లుగా మొత్తానికి అప్డేట్స్ అయితే వచ్చాయి. ఏదేమైనప్పటికీ ఒకవేళ పూర్తిగా అన్ని రకాలుగా ఓకే అయ్యి బిల్లు కూడా ఆమోదం కనుక చెందినట్లయితే 2027 జమిలి ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఇటు లోక్సభ ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే జమిలి ఎన్నికలు అనగానే చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో జమిలి ఎన్నికలు అనేది కొంత వీటికి వ్యతిరేకించే పార్టీలు కూడా ఉన్నాయి, నాయకులు కూడా ఉన్నారు. దాదాపు 32 పార్టీలు ఓకే అన్నాయి, 13 పార్టీలు మాత్రం ఓకే కాదు అన్న సందర్భం. అయితే ఈ 13 పార్టీల నేతలు కానీ నాయకులు ఎవరైనా కూడా కొన్ని కీలకమైన విషయాలు ఏం చెప్తారు అంటే, జమిలి ఎన్నికలు అనగానే ఎన్నికల వల్ల లబ్ధి పొందే వర్గాలు ఏవైతే ఉన్నాయో, రకరకాల అంటే సమాజంలో సొసైటీలు ఏవైతే వర్గాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఆదాయాన్ని కోల్పోతాయి ఒకేసారి ఎన్నికలు జరిగితే అంటూ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. నిజానికి ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎవరెవరైతే సమాయత్తమవుతూ ఉంటారో ఆ ప్రక్రియలోకి సంబంధించిన విషయాల్లో, అంటే పాంప్లెట్లు పంచిపెట్టడం దగ్గర నుంచి బ్యానర్లు కట్టడం దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నికలకు సంబంధించి ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చే పేమెంట్స్ వరకు కూడా జమిలి ఎన్నికలు అనగానే ఒకేసారి జరుగుతుంది కాబట్టి వీళ్ళందరికీ కొంత భృతి కోల్పోతుంది అని ఒక చిన్న మాట వాళ్ళు చెప్తున్నప్పటికీ, నిజానికి జమిలి ఎన్నికల వల్ల దేశానికి ఎంత మేలు జరుగుతుందనేది చాలా పెద్ద విషయం అది. ఎందుకంటే చిన్న ప్రయోజనం కోసం ఒక దేశాన్నే పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. దేశానికి సంబంధించిన ప్రయోజనాల్ని మన నిజంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్టేటస్ ఏంటి ఇప్పుడు, అండ్ ఒకవేళ 2027లో కనుక వస్తే మనం ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, అంటే దానికి ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. దేశం ఎలా డెవలప్ అవుతుంది ఒకవేళ జమిలి ఎన్నికలు కనుక మనం కరెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తే, వాటిని అరేంజ్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. మురళీ మనోహర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే రఘునందన్. నమస్తే మురళీ మనోహర్ గారు, జమిలి ఎన్నికల విషయం మళ్ళీ తెర మీదకి వచ్చింది. అయితే ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఓకే చేయించుకోవాలని చూస్తోంది పట్టుదలతోటి. ఒకవేళ గనక ఓకే అయితే, ఇప్పుడున్న స్టేటస్ ప్రకారం మనం ఆలోచించి నిజంగానే ఓకే అయింది గనక అనుకుంటే, సో ఎలాంటి పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి రగ్గారు, ఈ జమిలి ఎన్నికలు అనగానే ఈ పొలిటికల్ సర్కిల్లో చాలా వైబ్రేషన్స్ వస్తాయి. ఎందుకంటే కాస్త అంతా ఉల్టా పుల్టా అయిపోతాయి కదా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ టార్గెట్స్, గోల్స్, లేకపోతే ఆశలు ఎన్నో ఉంటాయి కనుక వాళ్ళే మేజర్ గా ఎఫెక్ట్ అయ్యేది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు గందరగోళానికి గురవుతాయి. ప్రజలేం గురికారు. ప్రజలు ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటారు. ప్రజలు ఎప్పుడు చూస్తుంటారు, ఏం జరుగుతుంది అని గమనిస్తారు. ఈ దేశంలో మనం డెమోక్రసీని ప్రిఫర్ చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు, ఇతర దేశస్తులు నవ్వుకున్నారు. ఇల్లిటరేట్ ఇండియా ఇస్ ఇల్లిటరేట్ కంట్రీ, ఇగ్నోరెంట్ కంట్రీ, వీళ్ళు డెమోక్రసీ ఏంటి, లైన్ లో నిలబడి ఓటేస్తారా, ఇలాంటి అవహేళన చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు బిగ్గెస్ట్ డెమోక్రసీ, లార్జెస్ట్ డెమోక్రసీ అండ్ వండర్ఫుల్ డెమోక్రసీ ఇండియా అనేది ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు. డెమోక్రసీకి మదర్లాండ్ ఇండియా అని ప్రూవ్ చేశాం మనం. కనుక మన ప్రజల్లో ఒక తెలియని ఒక శక్తి ఉందండి, ఒక ఎనర్జీ ఉంది. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తారు, కానీ మీరు ఎన్ని ఫ్రీ గిఫ్ట్స్ ఇచ్చినా, ఎన్ని ఫ్రీ బీస్ ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా, కేసీఆర్ ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు చూసి ఏం చేశారు? ఇంకా 10 ఇచ్చినా సరే తీసి పక్కకు పడేశారు. మాకు అభివృద్ధి కావాలి అనే విషయం చెప్పారు. కనుక ఒక కామన్ మ్యాన్ చూడండి ఎలా ఉన్నారు. అందరికీ డబ్బులు వస్తున్నాయి కేసీఆర్ ప్రభుత్వంలో, కానీ ఇవి కాదు ముఖ్యం అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఆ ఐడియా ఉంది, ఆ ఆలోచన ఉంది. కనుక వాళ్ళను తక్కువ అంచనా వేయడం తప్పు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈ జమిలి ఎన్నికల్లో కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అట్ ఏ టైం స్టేట్ అండ్ సెంట్రల్ ఇవన్నీ కూడా జరగడం అనేది ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలిగించేది కాదు. పైనుంచి కంఫర్ట్. రిపీటెడ్ గా ఎన్నికలు అనేవి ఆగిపోతాయి. 5 సంవత్సరాల్లో 10 ఎన్నికలు ఎందుకు పనిలేక ఒక్కసారి అన్ని ఎన్నికలు అనుకుంటే అది చాలా ఆశ్చర్యంగా ఉంటది. ఒకసారి ఎన్నికలు అయిపోతే వెంటనే ఫ్రీ అయిపోతాం. కనుక ప్రజల వైపు నుంచి సమస్య లేదు. సమస్య అంతా రాజకీయ నాయకులు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం 32 పార్టీలు ఓకే అయినాయి, ఇంకా 13 పార్టీలు నో అన్నాయి. నో అన్న వాళ్ళ యొక్క రీజనింగ్ చూస్తే సిల్లీగా ఎంత నవ్వొచ్చారు. అంటే
దీనివల్ల లబ్ధి పొందే వాళ్ళు ఎవరైతే మీరన్న పోస్టర్స్ తయారు చేసేవాళ్ళు, లేకపోతే ఇంకేదో ప్రచార సామాగ్రి చేసి రకరకాలు ఉన్నారు అనుకోండి. దీనివల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతారు, కాదని నేను అనను. ఉమ్, కనుక వాళ్ళు నష్టపోతారు కనుక ఒకేసారి ఎన్నికలు వద్దు, వాళ్ళకి నష్టం అవుతుంది. ఎందుకు మరి 2 సార్లు, ఒక 10 సార్లు పెడదాం. ఉమ్, అలా వాళ్ళకి లాభం చేయాలనుకుంటే, వాళ్ళకి ఉపాధి కలిగించాలంటే పార్లమెంట్ ఎన్నికలు 5 ఏళ్లలో 3 సార్లు పెడదాం, అసెంబ్లీ ఎన్నికలు 5 ఏళ్లలో 2 సార్లు పెడదాం. ఉమ్, ఇది అయితే పిచ్చి ఆలోచన. కాకపోతే వాళ్ళ ఉపాధి కోసం ఇదా నేను అనేది. ఎలక్షన్ ఖర్చు తగ్గించడానికి ఏం చేయాలి? ఇది రిఫార్మ్ కానే కాదు అసలు. ఉమ్, ఇది ఈ రిఫార్మ్ తో పాటు ఉమ్, అసలైంది ఎందుకంటే ఎన్నికల్లో బ్లాక్ మనీ ఫ్లో ఉంది, మన అందరికీ తెలుసు. సౌత్ ఇండియాలో మరీ ఎక్కువ ఉంది. ఉమ్, ఒక్క అసెంబ్లీ ఎన్నిక అనేది ఆ నార్త్ ఇండియాలో 2 పార్లమెంట్ ఎన్నికలకు సమానం. ఉమ్, ఒక్క తెలంగాణలో, లేకపోతే ఒక్క సౌత్ ఇండియాలో ఒక్క అసెంబ్లీ ఎన్నికలు, అక్కడ 2 పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. అంత ఖర్చు వస్తుంది క్యాండిడేట్ వైపు నుంచి. నేను చెప్పేది 500 కోట్లు. ఇది ఏమైనా ఊహించగలుగుతామా అండి? హుజురాబాద్ ఏం జరిగింది మనకు తెలుసు కనుక, ఇక్కడ మునుగోడు ఏం జరిగింది మనకు తెలుసు కనుక. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇదంతా కూడా రాజకీయ పార్టీలకు వాళ్ళ పండగ, వాళ్ళ పబ్బం ఆగిపోతుంది అనే ఒక భయం కొందరికి ఉంటుంది. ముఖ్యంగా ఉమ్, నిజాయితీగా దేశ హితం కోరుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా అలా కోరుకోరు. సిల్లీ జవాబులు, కొంతమందికి ఉపాధి పోతుంది అని. అసలు నేనంటే ఖర్చే తగ్గించాలి, క్యాంపెయిన్ రెస్ట్రిక్ట్ చేయండి. మీరు ఇంత పెద్ద పెద్ద డేరాలు వేసి లక్షల మందిని పోగు చేసి వెహికల్స్ పెట్టి తీసుకురావడం, ఉమ్, ఇవన్నీ ఆపేసేయాలి. అమెరికాలో, ఇంకా మన దేశంలో ప్రతి చేతిలో ఒక మొబైల్ ఉంది రగ్గారు. ఉమ్, కనుక మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారు? మీ ఆఫీస్ లో గురించి మాట్లాడండి. మీరు కూర్చొని ఏం చెప్తారో చెప్పండి, మేము వింటాం కదా. అవును. వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం కదా. కావాలంటే ప్రభుత్వమే ప్లాట్ఫామ్స్ పెట్టండి. ఉమ్, మీరు ప్రజలను ఒక దగ్గర తీసుకొచ్చి అన్ని పార్టీల వాళ్ళని మాట్లాడించండి. ఒక ప్లాట్ఫామ్ లో అన్ని పార్టీలు మాట్లాడండి, కామన్ డయాస్ తోటి. ఉమ్, ఖర్చు తగ్గించండి, ఎలక్షన్ కమిషనే ఖర్చు పెట్టండి. క్యాండిడేట్స్ ఎవరు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టకుండా చేయండి. బ్లాక్ మనీ అంతా కూడా ఫ్లో ఆగిపోతుంది కదా. ఉమ్, అందుకని ఇప్పుడు ఈ గందరగోళం అంతా ఎవరైతే ఆందోళన చెందుతున్నారో వాళ్ళ సమస్య. ఇంకా వీటన్నిటిలో ఈ ఆర్గ్యుమెంట్ లో వస్తున్నటువంటి మేజర్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, ఉమ్, ఈ ఈ యొక్క రాష్ట్రాలు వాళ్ళకు ఉండే ప్రత్యేకత ఏదైతే ఉందో అది పోతుంది. రాష్ట్రాల హక్కులు పోతాయి, కేంద్రమే డామినేట్ చేస్తుంది. ఉమ్, కేంద్రం చెప్పిందే ఫైనల్ అవుతుంది, రేపు రాష్ట్రాల ఎజెండా పోతుంది అని కొందరు వాదించే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా లెఫ్ట్ ఇకో సిస్టమ్ ఆ విధంగా ప్రాంతీయ పార్టీలకు వాయిస్ లేకుండా పోతుంది, నేషనల్ పార్టీసే డామినేట్ చేయబోతున్నాయి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నేత కేసీఆర్ గారు ఎన్నికలు రాష్ట్రం వచ్చాక ఎన్నికలు జరుగుతున్నాయి. మోడీ మాట ఎవరన్నా విన్నారా అండి? కేసీఆర్ మాట విన్నారు కదా. అలా అంటే కనుక నాయకుడిని బట్టి ఉంటుంది కానీ నీకు కేంద్రం బలమైంది, ఎక్కడ బలమైంది? ప్రైమ్ మినిస్టర్ ఎంత మాత్రాన బలం అవుతారా? ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి మమతా దగ్గర ఏం నడిచింది? ప్రైమ్ మినిస్టర్ది వెళ్ళి తమిళనాడులో ఏం నడుస్తుంది? కనుక ప్రజలను పిచ్చోళ్ళు చేయడం అని అంటారు ఈ విధంగా మాట్లాడితే. కనుక అది తప్పుడు ఆలోచన. ఫెడరల్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. రాష్ట్రాల ఎన్నికలు వేరే జరగాలి, కేంద్రం ఎన్నికలు వేరే జరగాలి, కేంద్రం ఎజెండా రాష్ట్రాల మీద రుద్దుతుంది, ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు. చాలా క్లియర్ గా అనేక రాష్ట్రాల్లో కేంద్రానికి, ఢిల్లీలో ఏం జరుగుతుందండి? కేంద్రానికి 7 సీట్లు మోడీకి ఇస్తారు, రాష్ట్రం వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీకి అన్ని సీట్లు ఇచ్చేస్తారు కదా. చాలా క్లియర్ కదా. మీరు ఒకేసారి ఎన్నికలు పెట్టినా ఇక్కడ ఓటేస్తాడు అంతే. నేషనల్ ఎన్నికలు ఉన్నప్పుడు మోడీకి ఓటేస్తారు గట్టిగా, కేంద్రానికి ఓటేయరు. మీకేం పని అక్కడ అని చెప్తారు. ప్రజలను కించపరచడం, అది ప్రజలకు విజ్ఞత లేదు, ప్రజలకు తెలివి లేదు. 2 ఒకేసారి పెడితే ఒకే పార్టీ, ఇది ఈ ఆర్గ్యుమెంట్ అంతా తప్పు. ఏది ఏమైనా ఇప్పుడు రామ్నాథ్ కోవిడ్ రిపోర్ట్ వచ్చేసింది. సుమారుగా అనుకుంటా 18,000 పేజీల రిపోర్ట్ వచ్చింది. కనుక ఈ ఊరికే ఆషామాషిగా వచ్చిన రిపోర్ట్ కాదండి. ఒక రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఒక కమిటీ, హై పవర్ కమిటీ ఇచ్చినటువంటి ఇది రాష్ట్రపతికి సమర్పించారు. అది మనం చదవాలి. వారు చేస్తున్న ప్రపోజల్స్ లో 4-5 విషయాలు చాలా గంభీరమైనటువంటి విషయాలు. మొట్టమొదటిగా ఏంటి అంటే, సైమల్టేనియస్ ఒకేసారి ఎన్నికలు జరిగితే GDP 1.5 పెరుగుతుంది. ఇది చిన్న విషయం కాదు రగ్గారు.
4.5% జీడిపి అంటే ఉమ్, 4.5 lakh crores ఉమ్, దేశానికి రాష్ట్రాలకు లాభం అవుతుంది. 4.5 లక్షల కోట్లు ఒకవేళ కేంద్రం ఎన్నికలు పెడితే, ఉమ్, రాష్ట్ర ఎన్నికలు పెడితే కూడా అంత పెద్ద మొత్తంలో ఉమ్, మీకు లాభం ప్రభుత్వానికి మిగులుతుంది. ఉమ్. ఇంత జీడిపి పెరుగుతుంది, మిగలడం కాదు, అంత జీడిపి పెరుగుతుంది కదా. సో కీలకమైన పాయింట్ ఇది. చాలా కీలకమైనది. ఉమ్, ఉమ్, అలాగే ఆర్థిక లోటు తగ్గుతుంది, ఉమ్, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఉమ్, ఇవన్నీ ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఇన్ని విషయాలు ఇవన్నీ ఊరికే చెప్పలేదు. Hmm. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అవుతుంది. ఉమ్, కనుక ఇవన్నీ పక్కకు పెట్టి కాస్త అంటే క్యాలిక్యులేట్ చేసి కేవలం ఫైనాన్సే చూసుకుంటారా, ఒక ఆయన వాదిస్తున్నాడు, డబ్బే చూసుకుంటారా, ప్రజల ఆలోచనలు ముఖ్యం కదా, ఇలాంటి పిచ్చి ఆలోచనలన్నీ చెప్తూ ఉంటారు. డబ్బే ముఖ్యం కాదు, ఉమ్, అంతకన్నా ముఖ్యం ఏంటంటే అసలు ఫ్రీక్వెంట్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, ఓటరు దృష్టి మరచడము, రాజకీయాల దృష్టి. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయంటే రాజకీయ పార్టీలన్నీ బిహేవియర్ వేరే ఉంటదండి. అవునవును, అభివృద్ధి మీద ఎవడి దృష్టి ఉండదు, ఉండదు. అవును. మొత్తం ఎన్నికల దృష్టే ఉంటుంది. కనుక అన్ని స్టాండ్ స్టిల్ అయిపోతాయి, ఎక్కడికక్కడ ఆగిపోతాయి. అభివృద్ధి కొరకు చేసే పనులేవు. ఒక టెండర్ వేయాలి, ఒక ప్రాజెక్టు, ఉమ్, పెద్ద ప్రాజెక్టు, 10,000 కోట్లది ఒక టెండర్ వేయాలి, ఆపేస్తారు వాళ్ళు అంతే. ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు, అవును. ఆగుదాం కొద్దిగా అని అంటారు. వచ్చే ప్రభుత్వం ఇది ఉంటుందా, దీన్ని పెడుతుందా తెలియదు. అనేక ప్రాజెక్ట్స్, పబ్లిక్ పాలసీ మొత్తం చేంజ్ అయిపోతుంది ఎన్నికలు వచ్చేసరికి. ఉమ్, సో ఇది కనుక దృష్టి అభివృద్ధి పైన దృష్టి ఉండదు. తర్వాత ఏమంటారు, సిల్లీ పాలిటిక్స్ అంటాం. చిల్లర రాజకీయ నాయకులు అందరూ కూడా రాజకీయం వైపు దృష్టి మరుగు. ఇది ఉమ్, దేశం యొక్క అభివృద్ధికి ఆటంకం. కనుక ఇది అన్ని ఆలోచించే మోడీ పెట్టారు. ప్రగారు నేను ఒక మాట చెప్తాను, మోడీ గారు పెట్టారు అంటే ఉమ్, ఇది దేశ హితం కోసమే ఉంటుంది. ఆ, 50 సార్లు ఇప్పుడు ఉదాహరణకు మీరు డిమానిటైజేషన్ పెట్టారు. ఉమ్, డిమానిటైజేషన్ అంతకుముందు చర్చ లేదా? నల్లధనము ఎక్కడ ఉంది, మీరు రద్దు చేయండి, ఇప్పుడున్న డబ్బులు, మీరు ధైర్యం ఉంటే ఎవడైనా చేశారా? ఆ ధైర్యం చేశారా? చేయలేదు, మోడీ గారు చేయలేదు. ఎంత రిస్క్ తీసుకున్నారు? చేయాలని ఏం లేదు కదా, ఎక్కడ ప్రామిస్ చేయలేదు కదా మోడీ గారు. అవును. ఇప్పుడు ఏమంటారంటే డిస్టర్బ్ చేశారు మోడీ గారు, అనవసరంగా చిల్లర వ్యాపారస్తులను దెబ్బతీశారు, లైన్లో నిలబడ్డాం మేము, అది ఇవన్నీ మాట్లాడతారు. ఏం లాభం జరిగింది చెప్పండి, ఇవన్నీ మాట్లాడతారు. ఉమ్, నేనేమంటే మీరు ఈ దేశంలో మోడీ గారు వచ్చాక బాంబులు పేలడం లేదు కదా, అవును. టెర్రర్ గ్రూప్స్ అన్ని మాయమైపోయినాయి కదా, ఎక్కడ వెళ్ళాయి ఇవన్నీ కూడా. ఉమ్, కనుక ఈ రోజు ప్రభుత్వము ధైర్యంగా నిలబడి 2026లో నక్సలిజం ఖతం అని చెప్పగలుగుతుంది. అవును. అంటే టెర్రర్ ఫండింగ్ ఏదైతుందో, ఈ టెర్రర్ ఫండింగ్ ఈ నోట్లతో జరిగింది. నోట్లు రద్దు అయిపోయేసరికి ఇవంతా కూడా డబ్బంటే మాకు చూపించండి ఎక్కడ ఉంది అని అడుగుతుంటారు చాలా మంది. ఉమ్, ఎక్కడ మిగిలింది, నల్లధనం ఎక్కడ వచ్చింది అని చెప్తుంటారు. అలా నేనేమంటున్నా అంటే ఈ ఎన్నికలు కూడా, సైమల్టేనియస్ ఎన్నికలు కూడా ఇంపాక్ట్ ఏముంటుంది అంటే ఒక్క ఆర్థికమే కాదు నేను చెప్పేది, కేవలం డబ్బు మిగులుతుంది ఉమ్, అనేది ఒకటే కాదు, కానీ దీర్ఘకాలంలో ఈ దేశం యొక్క దీనిపైన తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది. దేశం అంతా చాలా గొప్ప మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. జీడిపి పెద్ద ఎత్తున పెరుగుతుంది. అయితే మురళీ మనోహర్ గారు, అయితే ఈ శీతాకాల సమావేశంలోనే ఓకే చేసుకుందామనే ఒక ఆలోచన అయితే ఉంది. సో మాక్సిమం ఓకే అయ్యే పరిస్థితులు ఉన్నాయా మరి, లేకపోతే ఇతరత్ర ఎన్నికల కారణాలు ఇదేమన్నా కనుక కొంచెం బూమెరాంగ్ అయితే ఇబ్బంది అవుతుంది, ఢిల్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి రాబోయే రోజుల్లో, సో ఇలాంటి వాటి వల్ల ఏమన్నా ఆపే అవకాశం ఉంటుందా? ఎట్లా అంటే ప్రిపరేషన్స్ చూస్తుంటే గారు, అంటే ఈ ప్రభుత్వం, మోడీ గారు, తర్వాత రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు, ఈ కదలికలన్నీ చూస్తుంటే రెడీ అయిపోతున్నారు. మోడీ ప్రభుత్వం రెడీ అయిపోతుంది సైమల్టేనియస్ ఎలక్షన్స్ కోసం. కనుక ఇప్పుడే ఈ పార్లమెంట్ లో బిల్లు పెడతారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. నేను అనుకుంటున్నాను బీజేపీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఏ హద్దు లేదు, ఆయన ముందుకెళ్ళడానికి పెద్ద ఇవేమి అడ్డంకులు లేవని నేను అనుకుంటున్నాను. ఉంటే పార్లమెంట్ లో కూడా ఎదుర్కోగలుగుతారు, ఎందుకంటే నంబర్ వైజ్ కూడా ఇప్పుడు ఒకటి టెస్టింగ్ అయిపోతుంది కదా, ఈ వీరిపైన అసంతృప్తి తీర్మానం ఏదైతే పెడుతున్నారో దాంతో ఒకటి అయిపోతుంది. కనుక నేను అనుకుంటున్నాను ఇప్పుడే పెట్టవచ్చు. కాకపోతే చాలా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో, సుమారుగా 18 రకాల కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలి.
ఇది ఎలా ఉంటుంది దాని లెక్కలు వేస్తారు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ వరకు నంబర్ గేమ్ చాలా ఇంపార్టెంట్. ఎంత నంబర్ వస్తుంది, చాలా పెద్ద మార్పులు, ఆర్టికల్ 83, ఆర్టికల్ 173, లేకపోతే ఇలాంటివన్నీ, ఆర్టికల్ 324A, ఇవన్నీ కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టాలి, ఒకేసారి ఎన్నికలు పెట్టాలి అంటే ఇవన్నీ మార్పులు చేయక తప్పదు. సో మీరు అన్నట్టు ఈ మార్పులు చేసి కొంత ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ అయ్యేది 2027 ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? 2027లోనే వీళ్ళ యొక్క ప్లానింగ్ అంతా జరుగుతుంది. జమిలీ ఎన్నిక దీంట్లో అన్నిటికన్నా ప్రధానమైనది గారు మనం మర్చిపోవద్దు, చాలా రాష్ట్రాల ఎన్నికలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే కొన్ని రాష్ట్రాలనేమో డిజాల్వ్ చేయాలి, 27లో వాళ్ళ పీరియడ్ ఉన్నప్పటికీ డిజాల్వ్ చేయాలి, కొన్నిటికేమో పీరియడ్ ఎక్స్టెండ్ చేయాలి. సో ఈ రెండు చాలా కీలకమైనటువంటి విషయాలు. కనుక రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయి, తర్వాత నంబర్ గేమ్ ఎలా అనుమతిస్తుంది వీళ్ళను, ఈ క్యాలిక్యులేషన్స్ ఇంపార్టెంట్ గానీ మిగతా ఏవి కూడా ఇప్పటికిప్పుడు మోడీకి వస్తున్నటువంటి ప్రమాదం ఏమీ లేదు. బహుశా ఈ లెక్కలన్నీ ముందు ఉంటాయి కనుకనే బహుశా కొన్ని పార్టీలతో ఇప్పుడు చూస్తున్నారా మీరు, ఈ పార్లమెంట్ లో వస్తున్న కొత్త స్వరం ఏంటి అంటే, ఈ రోజు మహారాష్ట్ర ఆయన కూడా మాట్లాడాడు, చిన్న పార్టీలకు ఎవరికి కూడా పార్లమెంట్ లో మాట్లాడే అవకాశము రావట్లం లేదు. అంటే ఈవెన్ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల్లో, అలాగే వీళ్ళు ఇండియా కూటమిలో ఉండే వాళ్ళు అందరు కలిసి ఇప్పుడు ఒక్క మాట మాట్లాడుతున్నారు, ఏంది ఇది అసలు పార్లమెంట్ జరగకుండా మేము చిన్న పార్టీల వాళ్ళని ఏం కావాలి, మా ఎజెండా ఏంటి, మా ప్రజల గురించి మేము ఎప్పుడు మాట్లాడాలి, మీదేనా ఎంతసేపు, ఒకరు అదాని అంటారు, ఇంకోరు సోరోస్ అంటారు, మా వాయిస్ ఏంది అని. ఇప్పుడు అంటే ఏ గ్రూప్ తో ఉన్నాం అనేది పక్కకు పెట్టేసి కాసేపు మాకు ప్లేస్ కావాలి, పార్లమెంట్ జరగాలి, పార్లమెంట్ లో చర్చ జరగాలి, ఇది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాయిస్. అందుకని నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ విషయంలో ఎక్సర్సైజ్ జరిగి ఉంటుంది, వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో ఈ చిన్న పార్టీల అన్నిట్లో కూడా డిస్కషన్ జరిగి ఉంటుంది. కనుక వీళ్లను కలుపుకొని పోయేటువంటి ఆలోచన మోడీ గారికి ఉంది. వీళ్ళ సహాయంతో, వీళ్ళ దీంతో తప్పకుండా బిల్లు పెడతారనేటువంటి నాకు ఇది నేను నా వైపు నుంచి నేను చూస్తున్నటువంటి విషయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ మనోహర్ గారు. సో చాలా క్లారిటీ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి పరిస్థితి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో కొంత అడుగులు పడుతున్నాయి అనేది మనకు అర్థమవుతోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ఓకే చేసుకునే ప్రయత్నం అటు కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఓకే అన్న పార్టీలు ఒకవైపు అయితే, ఓకే కాదు అన్న పార్టీలను కూడా కలుపుకునే ప్రయత్నం కూడా చేస్తోంది వ్యూహాత్మకంగా. ఏదేమైనప్పటికీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కనుక ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయితే 2027 కల్లా కూడా మనం ఈ జమిలీ ఎన్నికల్ని చూసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఒకవైపు సమయం మనకు వృధా కాకుండా ఉంటుంది, డబ్బు వృధా కాకుండా ఉంటుంది, దీనికి తోడు అటు జీడిపి పెరుగుదల, ద్రవ్యోల్బణం విషయంలో కూడా ప్రభావం పడుతుంది. రకరకాల ప్రభావాలు ఉన్నాయి, ప్రోస్ అండ్ కాన్స్ చాలా ఉన్నాయి. అండ్ మనకు ముఖ్యంగా అభివృద్ధి, ఎంతసేపు ఎన్నికలు వాటి పరంపర అనే పద్ధతి కాకుండా అభివృద్ధి మీద నాయకులు ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ప్రజలకు కూడా కొంత ఊరట కలుగుతుంది అనేది మాత్రం నిర్వివాద అంశం. చిన్న కొంత దుష్ప్రయోజనాలు ఉన్నప్పటికీ బట్ ఎక్కువ ప్రయోజనం కలిగే అంశం కాబట్టి ప్రజలు కూడా దీన్ని రాబోయే రోజుల్లో అర్థం చేసుకుంటారనే పరిస్థితే ఉంది కాబట్టి సో ప్రభుత్వం తీవ్ర కసరత్తు అయితే చేస్తుంది. చూద్దాం మీరేమంటారు ఈ జమిలీ ఎన్నికల విషయంలో, మీ అభిప్రాయం ఏ విధంగా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.